कार्तीकमासे शुक्लपक्षे अद्यायन्तो प्रतिपञ्चायाम् अष्टम्यां दिवो वासरावासरस्तो చూసుకోండి దాని మీద కూడా చేయి పెట్టండి अभय अभय आयुः आयुः आरोग्य अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद चतुर्वर्ग चतुर्वर्ग अर्थेषु अर्थेषु लक्ष्मी गणपतिं भवामहे कविं कवीनामहे विनायक चपल विनायक नमस्तुभ्यं प्रसीद श्रीं ह्रीं श्रीं श्रीमहालक्ष्मी चन्द्रां हिरण्मयीं लक्ष्महस्तिनारभवोधीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवीरुषरां चन्द्रान्तभासां दशदन्तमायामेकमान्ये भगवत्याम्यहम् अभूतिमनदलनान्दामिहोपह्वये श्रियः राजायः करणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां दोधायै धनदायै అలా కూడా తాకి నమస్కరించేటువంటిది ఉంటుంది. ఏది కూడా ఎల్లప్పటికీ తాకి కూర్చోండి. విష్ణు రక్షసయా లక్ష్మి స్వాహాయాంచ విభావసౌ చంద్రభూతిం ప్రగచ్చనే గోషు వేదాశ్ర చందకం నిత్యం బ్రహ్మా విష్ణు నమః గంధర్వాప్సరసే మహావిష్ణవే నమః దేవ్యై నమః వత్సే వత్సాయ నమః దేవ్యై నమః దేవ్యై నమః దేవ్యై నమః సమస్తదేవతా స్వరూపిణ్యై కామధేనవే నమో నమః గోదేవ్యై నమః प्रदक्षिण नमस्कारान् समर्पयामि हर नमः पार्वती पतये हर हर महादेव हर ఎన్ని సాధ్యమైతే అన్ని ప్రదక్షిణాలు చేసి తరించవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ 6 గంటల 3 నిమిషాలకు గో అనుగమనం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండి ఆవులు ముందు నడుస్తాయి, మనం దాని వెనుక నడిచి మళ్ళీ ఆశ్రమానికి సవ్యంగా ప్రదక్షిణం చేసి బయట నుండి సవ్యంగా ప్రదక్షిణం చేసి శాలలోకి పంపించి వచ్చి మహాహారతి చేసి ఇక్కడ కార్యక్రమాన్ని సమాప్తి చేయడం జరుగుతుంది. ప్రదక్షిణ మార్గంలో నుండి వెళ్ళండి, ఆవులతో వెళ్తున్నప్పుడు జాగ్రత్త. ప్రదక్షిణ మార్గం ఉంది. ब्रह्मकर्म समारभे प्राणायामे विनियोगः
समस्तदेव ब्राह्मण हरिहर गुरुचरण सन्निधो संवत्सरे दक्षिणायने शरदऋतु कार्तीक मासे शुक्लपक्षे अद्यायिन्दो अष्टम्याम् ओष्ठाष्टमी पर्व अमृतत्वाय धीमहे वादान्नलिष्यमानान्ता प्रदीक्षिता हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यो सानीति एकधा ब्रह्मण उपहरति एकदैव यजमानाजुषेजो दधाति అందరూ కూడా చేతులు ముందు పెట్టుకోండి చెప్పండి ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ తదేహిమే సర్వమంగళ దేహి యశోదేహి గోసేవ జరుగుతూ ఉంది. 3 గోవులతో ప్రారంభమైనటువంటి ఆశ్రమం. ఇక్కడ గోదానం ప్రార్థన చేసి రావాలి. అన్ని పరిపూర్ణ ఆరోగ్యంతో హర నమ పార్వతీ హర హర మహాదేవ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ नकर्मणाः प्रजयाधनेन सरस्वती स्वामी भगवान की जय। वदनानंद सरस्वती स्वामी कमलभूषा श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की जय। పసలవాది దగ్గర జ్యోతిర్వాసు విద్యాపీఠంలో డాక్టర్ మహేశ్వర్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజు గోష్ఠాష్టమి పూజ జరుగుతుంది. ఇక్కడ గోవులో ముక్కుడు దేవతలు ఉంటారు. ఆ గోవును మనము పూజ చేస్తే సమస్త పాపములు నశిస్తాయని చెప్పి ఉంది. ఈరోజు కోటి సోమవారంలా వ్రతము ఉంది. ఈరోజు ఏ పూజ చేసినా చాలా పుణ్యం వస్తుంది. ఇక్కడ స్వామివారి ఆధ్వర్యంలో గోవు పూజ జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పూజలో పాల్గొన్నాము, భక్తులందరూ పాల్గొన్నారు. అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు విద్యాపీఠంలో గోష్ఠాష్టమి సందర్భంగా అంగరంగ వైభవంగా గోపూజ చేసుకోవడం జరిగింది. ఈ పూజలో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లాగే పాల్గొనాలని అమ్మవారు మాకు ఆశీస్సు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త. జై గురుదత్త. గోష్ఠాష్టమి శుభాకాంక్షలు అందరికీ. చాలా బాగుంది, చాలా బాగా జరుగుతాయి. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నుంచి మాట్లాడుతున్నా. ఈ ఆశ్రమంలో నిరంతరం మేము 2014 నుంచి స్టార్ట్ అయినా నిరంతరం సేవలో ఉంటున్నా. మా గురువు గారు దొరకడం నా అదృష్టము. మీరు వచ్చి చూస్తే ఆశ్రమంలో తెలుస్తుంది. నిరంతరం సేవలు ఉంటాయి. ఒక్కొక్క సేవకు ఒక్కొక్క అనుభూతి పొందుతే కానీ మనకేమీ తెలియదు. ఎంత చెప్పినా తక్కువ. ఒక్కసారి ఆశ్రమాన్ని దర్శించండి. జై గురు. ఈరోజు మా ఆశ్రమంలో గోష్ఠాష్టమి పూజా క్రతువు జరుపుకుంటున్నాము. ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్. కోటి సోమ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మా సిద్ధాంతి గారు చెప్పారు ప్రతి సంవత్సరం ఈ పూజ జరుపుకుంటామని చెప్పి. గోవు మనందరికీ తెలిసిందే గోమాత గురించి. గోవులో సమస్త దేవతలు గలరు. అట్టి గోవులను పూజించిన సర్వదేవతలను పూజించినట్టు. గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం. ఇలా గోమాతకి పూజ చేయించడమే కాకుండా గోగ్రాసం మన చేయితో పూజ చేసి మన చేయితో గోగ్రాసం తినిపించడం, మరి గో ప్రదక్షిణ చేయడం ఇలాంటివన్నీ జరుపుతున్నారు. మా సంగారెడ్డి ప్రజల అదృష్టం ఫసల్వాదిలో ఈ పీఠం ఉండడం. మేము ఇలా ఈ దగ్గర ఉన్నందుకు అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతుంటాం. ఇదే ప్రతి పౌర్ణమి రోజు గోలక్ష్మి ఆరాధన చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. సంధ్యా సమయం తర్వాత ప్రతి అమావాస్య రోజు భస్మాభిషేకం ఉంటుంది. ఈ మంత్లో శ్రీరామ యాగం కూడా ఉంది. ఇలా చాలా దైవకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు పూజలు ఇక్కడ జరుపుతుంటారు. మీరు వాట్సాప్లో కనెక్ట్ అయితే వాట్సాప్ ద్వారా ప్రతి పూజ ప్రతి వీడియో అన్నీ మీరు టచ్లో ఉండొచ్చు. రాని వాళ్ళు కూడా ఆ వాట్సాప్లో పెట్టిన ఫొటోస్ వీడియోస్ ద్వారా అలా చూసైనా మీరు చూసిన వారు చేసిన వారికి చేసిన పుణ్యం అంటారు, చూసిన వాళ్ళకి చూసిన పుణ్యం.
మీరు అలా కూడా వీడియో వాట్సాప్లో ద్వారా పూజ కూడా చూసుకోవచ్చు. ఈ అదృష్టం కూడా మీకు లభిస్తుంది మా విద్యాపీఠం ద్వారా. మా సిద్ధాంతి గారికి పాదాభివందనాలు. ఇలాంటి పూజలు ఎన్నో నిర్వహించి మమ్మల్ని మాకు ఇంత పుణ్యం లభిస్తున్నందుకు మీ ద్వారా. జై గురుదత్త. అంటే ఇక్కడ సంగారెడ్డిలో ఉంటాం. గత 5 years నుంచి వస్తామండి ఆశ్రమంకి. ఇక్కడ సేవా కార్యక్రమాలు అన్నీ మంచిగా ఉంటాయండి. పూజా కార్యక్రమాలు కూడా మంచిగా చేస్తారు సిద్ధాంతి. పూజలు అవన్నీ జై గురుదత్త. ఈ పూజలు అంటే మాకు చాలా ఇష్టము. ఇక్కడ వచ్చి నుంచి అంతా బాగానే ఉన్నది. స్వామి సద్గురునాథ భగవాన్కి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. దీంట్లో ఎన్నో సేవలు, గోసేవ అని, అన్నదానం అని, నిరంతర అన్నదానం 24 గంటలు, పొద్దున్న 9 గంటల నుంచి చురువు పెడితే రాత్రి 12 గంటల వరకు ఏ టైం అయినా మీకు అన్నదానము మరియు గోసేవ, ఎన్నో సేవలు ఉన్నాయి. ఇందులో శ్రమసేవ, గోసేవ, ధనసేవ, సేవలు ఎన్నో రకాల సేవలు చేసుకోవచ్చు. డబ్బులున్న వాళ్ళు డబ్బు సేవ, బలమున్న వాళ్ళు బలం సేవ, ఏదన్నా చేసుకోవచ్చు. ఈరోజు గోకులాష్టమి, గోఅష్టమి పశువులకు ముఖ్యమైన రోజు. ఈరోజు ముఖ్యమైనది గోవులకు మనం ఒక సంవత్సరం దాకా ఒక 320 దేవతలను పూజ చేసినప్పుడు ఎంత ఫలితం ఉంటుందో, ఈరోజు ఒక్కరోజు గోవులకి ఒక గడ్డి తినిపించిన, గోవులను తాకిన, మనకున్న 320 దేవతలను మొక్కినట్టు మనం చేసిన పాపపుణ్యాలు ఎవరిని అవన్నీ ఈరోజు పోతాయని వేదంలో ఉంది. అట్లాగే మా సిద్ధాంతి గారు, మహేశ్వర సిద్ధాంతి గారి పాదాల పద్మంగా ఈ సేవలను చేయడానికి ప్రతి సంవత్సరం పూనుకున్నారు. పోయిన సంవత్సరం కూడా చేశారు. ప్రతి సంవత్సరము గోఅష్టమి నాడు గోవులకు ఆనందంగా చేసి అందరినీ తరింపజేసిన వారు మా మహేశ్వర సిద్ధాంతి గారికి. నేను గోసేవ చేసుకుంటూ నేను రిటైర్డ్ అయ్యాను. వెటనరీ డాక్టర్గా ఉన్నాను. రిటైర్డ్ అయినప్పటి నుండి నేను ఈ సేవ చేసుకుంటూ ఇక్కడే తరిస్తున్నాను. ఇక్కడ ఉమామహేశ్వర అనే గుడి ఇప్పుడు కట్టకపోతున్నారు. దీనికి 122 మంది దేవతలను ప్రతిష్ఠ చేస్తారు. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. కాబట్టి నేను గోవులకి ఆనందంగా చేసుకుంటూ ఇక్కడ సేవ చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. సేవయే సోపానమని మా సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారంగా నేను చేసుకుంటున్నాను. ఆరోగ్యంతో మంచిగా ఆరోగ్యంగా ఉండి ఆస్తిని సంపాదించుకుంటూ హాయిగా ఉన్నాను. దేవుని మీద ఆ జ్ఞానంతో మేము ఇక్కడ ఆశ్రమంలో వండుకుంటూ సేవలు చేసుకుంటూ తెలియని వాళ్లకు ఈ సంప్రదాయాలు ఎట్లా ఉంటుంది, హిందూ సంప్రదాయం అనేది ఎట్లా ఉంటుంది, దాంట్లో ఎంత బలం ఉంటుంది, శంకరాచార్యులు చూపించిన ఈ మార్గం, మనము ఈ సేవ ద్వారా మన ఒక జిల్లాకు ఒక మహేశ్వర సిద్ధాంతి వారు ఉంటే మనవి కాకుండా ఇంకా మన అన్ని జిల్లాలు పటిష్టమై మన హిందూయిజం అనేది మంచి బలంగా అవుతుందని నా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి సేవ చేసుకుంటూ ఇటువంటి దానికి మీరు ఏకీభవించి మీరంతా కలిసి మనమంతా కలిస్తే హిందూయిజం అనేది మన సాంప్రదాయం అనేది కాపాడిన వాళ్ళమవుతాం. కొంతమందికి గోవంటే తెలియని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆవు పాలు ఎట్లా వస్తాయో తెలియదు, పాకెట్ పాలు వస్తాయని తెలిసిన రోజులు ఉన్నాయి. కాబట్టి పాలు ఒరిజినల్ పాలు కావాలనుకుంటే మనం పాకెట్ పాలు తప్ప మన ఒరిజినల్ పాలు తాగేవాళ్ళు. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నీకు 1000 రూపాయలకైనా లీటరు ఒరిజినల్ దొరకదు. దొరకాలంటే ఆవు పాలు ఒక పద్యం ఉంది, గంగ గోవు పాలు గంటడైనను చాలు కడవడైడమేమి కరమ పాలు అని మనం చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం. అటువంటి దాంట్లో మనం ఇప్పుడు ఆవులు ఒకరు లేకున్నా 2 చుక్కలు తాగినా మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా చంపేసి మనం యాక్టివ్గా వస్తుంది. మళ్ళీ ఇంకోటి, మనం ఇంటి ముందర సాన్పి చల్లుతాం. సాన్పి ఎందుకు చల్లుతామో తెలుసా? యాంటీబయాటిక్ దాంట్లో ఏది ఆవులో పేడలో కలిసి ఉంటుంది. కాబట్టి ఆ సాన్పి చల్లితే దాని మీద ఉన్న బ్యాక్టీరియా చనిపోయి యాక్టివ్గా ఉంటుంది. అట్లే కాకుండా ఇప్పుడు మనం ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకో, ఇంట్లో పుట్టినరోజు పెండ్లు ఏది చేసినా మనం గోవుతోనే పాలు, మీగడ, నెయ్యి ఎన్నో తయారు చేసుకుంటాం. ఇవన్నీ మనము గుడికి పట్టుకొచ్చేటి ద్వారానే మనకు దేవునికి అవసరం పడేటి పంచామృతం చేయాలన్నా ఆవు పంచకం కావాల్సిందే, ఆవు పాలు కావాల్సిందే, ఆవు నెయ్యి కావాల్సిందే. కాబట్టి మనము గోవుని ఎంత పూజిస్తే మళ్ళీ అందులో 1 చెంచాడు నెయ్యి వేసుకుంటే మనము లోపల ఉన్న
మన పేగులన్నీ ఒక శుభ్రమై ఆనందంగా ఉంచుతాయి. కాబట్టి మన గోవులు పెంచడానికి మన హిందూ సంప్రదాయం వాళ్ళు కానీ ఈ గోవులను పెంచే వాళ్ళని కానీ ప్రోత్సహించి వాళ్ళందరూ పిల్లలకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక కుక్కను పెంచుకున్నట్టుగా ఒక ఆవు పెంచుకుంటే మనకు ఎంతో బాగుంటుందని నా అభిప్రాయం. ఇంతేకాకుండా మన గోవుల యందు మనము పూజ చేసుకునేది ఎందుకు, గోవును ఒక ప్రదక్షిణ చేసుకొని చేస్తే మనకున్న రోగాలు కూడా తగ్గుతాయి. రోగాలు ఎట్లా తగ్గుతాయంటే ఆవుకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది. కాబట్టి చిన్నపిల్లలను వెనకటి రోజుల్లో ఆవు చుట్టూ 5 చుట్టూ తిప్పితే రోగం తగ్గుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా కరోనా అప్పుడు ఆవు చుట్టూ తిరిగి కొంతమంది ఈ కరోనా కూడా తక్కువ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా చూడండి, ఒకసారి శ్వాస తీస్తుందంటే మీరు ఆ శ్వాస చుట్టూ తిరిగితే మీకు ఆక్సిజన్ అనేది లభిస్తుంది. దాన్ని ఆవును చూడండి, ఆవును ఒకసారి కూడా మీరు గమనించి చూడండి. ఆ ఆవు చుట్టూ తిరిగితే నీకు 5 ప్రదక్షిణాలు చేస్తే, వేదంలో కూడా రాసి ఉంది 5 ప్రదక్షిణాలు తిరిగితే నీకు సర్వ రోగాలు పోతాయని అనేవాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆక్సిజన్ నుండి ఆక్సిజన్ వదులుతుంది. కాబట్టి మనకు ఒక సైంటిఫిక్ ప్రకారం, దేవుని ప్రకారం అంటేనేమో 5 చుట్టూ తిరిగితే భగవంతుడు 320 మంది దేవతలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో తగ్గుతుంది అని అనుకునేవాళ్ళం. కాబట్టి ఇంకోటి ఏమిటంటే మనకు గోవులకి పెంచుకోవడానికి శంకరాచార్యులు చెప్పినట్టు ఇప్పుడు గోసేవ చేసుకొని ఉండాలని అందరికీ ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా అందరికీ తెలియజేస్తూ జై గురుదత్త, జై గురుదత్త, జై. నా పేరు ఆర్ లక్ష్మణరావు, వెటర్నరీ డాక్టర్, రిటైర్డ్. నేను గోశాల వైద్యుని. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.